చూడండి, భార్యాభర్తల బంధం అంటే ఒక నమ్మకం, 100 ఏళ్ల నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు కోల్పోయారు. మిమ్మల్ని నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు అబార్షన్ కాలేదో నిజం చెప్పండి. జాగ్రత్త, ఆ భయంలో నా పేరు ఎప్పుడైనా బయట పెట్టేయగలరు. ఛాన్సే లేదు. ఓకే, బాయ్. ఏదో కథ ఈ రోజు తెలిస్తే బెంగళూరులో ఉండేటువంటి జబర్దస్త్ చూపిస్తావా వీళ్ళక? ఆర్పి అంటే పేరు కాదు, అదొక బ్రాండ్ అని ముద్రపడిపోవాలంతే. అంటే ఏం చేయాలి దానికి? కారు అదిరిందే, కస్టమర్లు ఏమాత్రం ఉంటారో చూడాలా. యాక్చువల్గా 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయబోతే ఈఎంఐ వచ్చింది. బాగుంది కదా అని రేప్ చేశాను. ఈ మనిషి ఆ రోజు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి రేప్ కేసు ఏదో చెప్పినాడు. ఆ మనిషి కదా ఇతనా? అతనే కన్ఫర్మ్. ఈ రోజు కత్తిరికి పని లేదు, పర్సులో అవసరం లేదు, బ్యాంకే కారులో వచ్చేసింది. ఒక్క అకౌంట్ ఓపెన్ చేస్తే పోలా. వస్తున్నా, ఉండండి. ఎలా ఉన్నావు రాజా? ఎవడరా నువ్వు? ఆర్పి రాజా. ఆర్పియా? ఆర్పి అంటే రామప్రసాద్ రాజా. అయితే నీ పేరు రిషి, మీ అక్క పేరు శశి. మంచి కాక మీద ఉన్నప్పుడు ఒక పిట్టను పుట్టలో పడేసావు, దాని జీవితం నాశనం చేసావు. అవునా కదా రాజా? అడ్రస్ కూడా చెప్పాలా? బసవనగుడి ఏరియా, మంజునాథ స్ట్రీట్, ఫస్ట్ రైట్, ఎవరో లేని ఓ పెద్ద బంగ్లా. టైం కూడా చెప్పాలా? రాత్రి 10 గంటలకు ముహూర్తమో. ఆ అమ్మాయికేమో మొదటి రాత్రి, నీకేమో ఏ రాత్రో ఎన్నో రాత్రో నాకైతే తెలియదు. దేవుడు సత్యంగా ఇదే ఇన్ఫర్మేషన్ కాదు, ఇదే కన్ఫర్మేషన్. ఇవన్నీ నీకు ఎలా తెలుసా? ఎలా తెలిసింది అన్నది మ్యాటర్ కాదు, మీకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుంది అనేది తెలియాలా. అది మ్యాటర్ రాజా. ఎక్కడుంది అమ్మాయి? రాజా, ఇందాక దాకా నీతో నాకు అవసరం, ఎప్పటి నుంచి నాతో నీకు అవసరం. కాబట్టి కాలర్ పట్టి బెదిరించకూడదు, కాక పట్టి కనుక్కోవాలా. అది మ్యాటర్. కానీ నువ్వు సూపర్ రాజా, నీ ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇయ్యాలా. బెంగళూరులో నీ అంత గట్సులో నేను ఎక్కడా చూడలా. ఎందుకో చెప్పేదా? పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని రేప్ చేశాను, దాని అడ్రస్ చెప్పండి అని అడిగిన మగాన్ని నువ్వు చూపిస్తావా? అందుకే నీకు అర్సంటే నాకు ఇష్టం. ఒకసారి షేక్ హ్యాండ్ ఇటీ. సూపర్ రాజా. ఈ పాటికి నీ మీద నాకు క్లారిటీ వచ్చినట్టే, నా మీద కూడా నీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసా? అమ్మాయి ఎక్కడుందో నీకు చెప్పాలా? నీ ప్రశ్నకి నా సమాధానానికి మధ్యలో ఒకడు ఉంటాడు. ఆడే ప్రపంచాన్ని నడిపించే పచ్చనోటోడు. డీల్ పూర్తి చేసుకుందాం, మీ ఇద్దరిని తీసుకెళ్లి అమ్మాయి పరిచయం చేస్తా. ఆ అమ్మాయి బెంగళూరులోనే ఉంటుందా? ఏం డౌటా? మాకు తెలిసి ఆ అమ్మాయి భీమవరంలో ఉంటుంది. అయితే భీమవరంలో ఉంటే మీ ఇద్దరు కలిసిపోయేందుకు నాకు భంగ పట్టం లేదా? ఎప్పుడు చూసేది ఏందా? 2 రోజులకు ఒకసారి చూస్తానే ఉంటా. నేను సాయంత్రం 6 గంటలకు చూసినా దగ్గరగా. నిజంగా ఏందా? చెప్పేది అబద్ధమా? చూపిస్తావా? నీ మీద ఒట్టు, డబ్బుల మహారు కొట్టు, చూపిస్తా. తీసుకో. ఎంత ఇదే? 2 లక్షలు. ఒరిజినలేనా? ఒరిజినలేరా? డాడీ తీసుకోవాలా? అది కాదు, రేపు చూపిస్తాను. తప్ప నేను ఇప్పుడే చూడాలి. తమ్మా, నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. అక్క, ఇప్పటిదాకా మనం ఎంతో మంది దగ్గర ఎంక్వైరీ చేశాం, కానీ ఒక్కడు కూడా మనకు ఎదురొచ్చి వాడికి తెలుసని చెప్పలేదు. నమ్మితే పోయేదే ఉంది. అన్నా, అయితే మాత్రం నీలో మంచి వేదాంతం అన్న. మొదటి ప్రామిస్ గా చెప్తున్నా. మూసుకొని నేను నచ్చేది కదా, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి, నేను కూర్చుంటా. అక్క, నువ్వు అక్కడ కూర్చో. ఆ పక్షి ముందు మొదలనే నేను చూపిస్తా అమ్మాయి లక్షణంగా. డిక్కి డిక్కి డిక్కి. ఏం డిక్కి సోమ ఇదా? అదిరిపోయిందా? వస్తుండా? మీరు కూర్చోండి.
మేమెన్నో ప్రయత్నాలు చేసి ఆ అమ్మాయి అబ్బిరాజు పాలనలో ఉందని తెలుసుకొని అంత దూరం వెళ్తే వీడేంటి ఇక్కడే ఉందని నా తమ్ముడిని నమ్మించాడు. తమ్ముడు కన్నా అక్క మహా కంట్రీలో ఉందా? ఎవరు రాజమందా? మా గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నావు, ఏ ఊరో తెలుసుకోలేదా? తెలియంది తెలుసుకోవడం వివేకం, అన్ని తెలుసుకున్నాను అనుకోవడం వివేకం అని మా బావ ఎప్పుడు చెప్తా ఉంటాడులే. వాడేవాడు ఉన్నాళ్ళే నాకు ఒక ఓల్డ్ గాడ్ ఫాదర్, మంచి కళాకారుడు. మనిషిని ఒకసారి చూస్తే చాలు 2 నిమిషాల్లో కిసేస్తాడు బొమ్మ. మనిషిని చూడకపోయినా చాలు, ఇలా ఉంటాడు అని పోలికలు చెప్తే చాలు 5 నిమిషాల్లో వేసేస్తాడు బొమ్మ. పేరేంటి? మా బావ పేరు నాగరాజు. మేమందరం ఆయన ముద్దుగా శేషు అంటాం. ఇంతకీ మంది ఎవరో చెప్పలేదు రాజా. అయితే ఇసుక వ్యాపారమా? రే ముచ్చట్లు తర్వాత, ముందు ఆ అమ్మాయిని చూపించు. ఇల్లు రావాలి కదా చూపించడానికా? తిట్టేది ప్రతిదానికా? వస్తే నేను చూపినా? తీసుకోవాలి 2 లక్షలా? అదిగో 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 అదే 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 ఐలే ఐలే అబ్బో. ఇదిగో 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 ఇదే 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 ఈలే ఈలే నేను చెప్పింది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తా. నేను వస్తాను పద. నువ్వు ఆడుకొచ్చేదా? నిన్ను చూసిందంటే అమ్మాయి కంగారు పడి భయపడి పారిపోతుంది. ఎంత దూరం పారిపోయినా పట్టుకుంటాం, పద. పోయమ్మ నీ 2 లక్షలు నువ్వు తీసుకోదల్లా, నీతో ఆయన తాగడం నా వల్ల కాదు. అరే సాటి మనిషి ఇంకో మనిషిని నమ్మపోతేట. సరే నువ్వు వెళ్ళరా. ఏం చెప్పినాడు? ఈ మాట అయితే నాకు భలే నచ్చింది. డబ్బు ఇక్కడ ఉంచి వెళ్ళు. పోయమ్మ తీసుకోదల్లా 2 లక్షలా? నువ్వు కాకపోతే ఇచ్చినావా? ఇదిగో నేను ఇల్లు చూపించేలా మీరు పోండి. వాళ్ళ నాన్నకన్నా కోపం వచ్చిందనుకో, అదే తేడా వచ్చిందనుకో, పేదలు పరిగితే దాకా కొడతాడు. ఓహో అంత సేనుందా? ఎవరు ఊళ్ళో వాళ్ళు రౌడీలు ఎంతమందిని చూసుంటాను నేనా? అక్క నువ్వు కాసేపు గమ్మునుండు. రే నువ్వు వెళ్ళి తీసుకురా. నిజంగా ఐ లవ్ యూ రాజా. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటలో జన్యుడుగా చెప్పిన ఫస్ట్ మాట. నీ కోసం నేను ప్రాణాలైనా ఇస్తా, అంతే చెప్తా ఉండా. యావే ఆ అమ్మాయిని పిలుచు రాకపోతే నీ ప్రాణాలు నేనే తీసుకుంటా. అంత దూరం ఎందుకులే అన్నా, నేను పోయి తీసుకొచ్చే లోపలే ఉంటది అమ్మి. ఇదిగో నువ్వు తీసుకో 2 లక్షలు. నువ్వు ఉండమ్మో, ఏడవనండి ఇద్దరు. మోసం చేశాడక్క నా కొడుకు. నాకు వాడి మీద అనుమానంగా ఉందని నేను చెప్తూనే ఉన్నాను, నువ్వే నా మాట వినలేదు. నా దేవత కోసం నమ్మాల్సి వచ్చిందక్క. వాడు పోలీస్ స్టేషన్ లో మన దగ్గర నుంచి మ్యాటర్ అంతా విని మనకి సోపేశాడంతే. వాడు దొంగ. మన అవసరం మనల్ని ఎప్పుడు బలహీనుల్ని చేయకూడదు తమ్ముడు. ప్రతి వాడు మనతో ఆడుకుంటాడు. ఎక్కడికి పారిపోతాడు? వాడి టైం బాలేనప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు.
అలాగే మాజీ. అలాగే మాజీ. అలాగే మాజీ. ప్లాన్ నంబర్ 2. ఏం జరుగుతుంది? ఏం జరగడం ఏంటి? మాజీ ఎవరు? మాజీనా? అబద్ధం చెప్పకు. మాజీ ఎవరు? అనాథ శరణాలయం రన్ చేస్తుంటుంది. నాకు బాగా తెలిసిన ఆవిడ. అయితే ఇప్పుడేంటి? నేను నమ్మను. నీ కర్మ. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది నీ ఊహ. లేదు, నాకు తెలియకుండా నువ్వేదో నడిపిస్తున్నావు. నా వెనకేదో జరుగుతుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? ఊహించుకుంటున్నానా? అయితే నేను అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చేయి. నేను చెప్పిన ప్రకారం గాయత్రి చూస్తుండగా కిరణ్ నేను తన బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడం వరకే మన ప్లాన్, అవునా? అవును. అయితే నువ్వేం చేసావు? నైట్ కిరణ్ కి ఫోన్ చేసి నేను ఎవరో అటాక్ చేస్తున్నారని పిలిపించుకున్నావు. అది మన ప్లాన్ లో భాగం కాదే. అలా చేయమని నేను చెప్పలేదే. సో నేను చెప్తుంది వేరు, నువ్వు చేస్తుంది వేరు. ఎవరి కోసం చేస్తున్నావు? ఎందుకోసం చేస్తున్నావు? నీ ఇంటెలిజెన్స్ నా మీద అప్లై చేయకుండా నిజం చెప్పు. అయిపోయిందా? నువ్వు అడగాల్సింది ఇంకేదైనా ఉందా? నువ్వు ఎప్పుడైతే నా హెల్ప్ కోరావో అప్పుడే నేను నీ దాన్ని అయిపోయాను. నేను చేసేది చెడైనా నాకు డబ్బిచ్చే వాళ్ళ దగ్గర డెడికేషన్తో కమిట్మెంట్తో ఉంటాను. కిరణ్ గాయత్రిని విడగొడతానని నీకు మాటిచ్చాను. అది చేస్తాను. అంతవరకే మన డీల్. మిగిలిన విషయాలు నీకు అనవసరం. ఎందుకోసం చేస్తున్నాను, ఎవరికోసం చేస్తున్నాను అన్నది నీకు సంబంధం లేని విషయం. నువ్వు చాలా రోజుల నుంచి గాయత్రి వెంట పడుతున్నావు. ఏం చేసావు? వేలు కూడా టచ్ చేయలేకపోయావు. నేను చెప్పింది వింటే నెల రోజుల్లో గాయత్రిని కిరణి విడగొట్టేస్తాను. ఎలా? చెప్పను, చేసుకుంటూ పోతాను. నా మాట వింటూ ఫాలో అయిపో. గాయత్రి నీకు దక్కుతుంది. 100% దక్కుతుందా? 200% దక్కుతుంది. అయితే నువ్వు చెప్పేది చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు. ಏನಾಯ್ತು ಸರ್? Insult. Big insult. Very big insult. You know the great epic Mahabharata? Yes, sir. In that story, Duryodhana was insulted. After so many years, this Nanjunda is insulted like Duryodhana! ఏ శ్వేత, నన్ను చూసి నవ్వావు కదూ?
నంజుండకి జరిగిన అవమానం చిన్నది కాదు. అగ్నిపర్వతంలో రగిలిపోతుంది ఇక్కడ. తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఆ రేపిస్ట్ గాని పట్టుకుని వాడిని నీ మీద ఆయుధంగా ఉపయోగించాలని చూస్తుంటే వాడు దొరకట్లేదు. నిన్ను రేప్ చేసిన వాడెవడే? వాడి కోసం నేను నా స్టాఫ్ పిచ్చి కుక్కల్లో తిరుగుతున్నా. పక్క స్టేషన్లో కూడా వెతకమని చెప్పొచ్చాను. అసలు వాడెవడు? ఎక్కడున్నాడు? నాకెప్పుడు కనిపిస్తాడు? నా కళ్ళ ముందుకి ఎప్పుడు వస్తాడు? ఎక్స్క్యూజ్ మీ, నువ్వేనా? నేనేంటి? మంచి టైమింగ్లో వచ్చావు, అందుకే అలా అనాలే. ఎనీవేస్, నైస్ టు మీట్ యూ. మ్యాటర్ ఏంటో తెలియకుండా ఈ నంజుండ ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వడు. కూర్చోవచ్చా? మీ గురించి తెలుసుకునే వచ్చాను అంజుండ గారు. ఓకే, స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తాను. 4 months బ్యాక్ బెంగళూరులో నేను ఒక అమ్మాయిని... తమా, ఒక్క నిమిషం. కొన్ని మ్యాటర్స్ ని మాటలతో స్టార్ట్ చేయకుండా ఇలాంటి వాటితో మాట్లాడితేనే కిక్ ఉంటుంది. ఏమంటారు సార్? మీలా నాకు ఆడచాణికుడు కనిపిస్తున్నాడండి. థ్యాంక్ యూ. చికెన్ తినేవాళ్ళు బోన్స్ మెళ్ళ వేసుకోరండి. ముందు బాక్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు చెప్తామా. ఓకే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఒకరోజు బెంగళూరులో నేను... ఎక్స్క్యూజ్ మీ రాజ్, 1 minute. చెప్పు రాజ్. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చెప్పు. ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తున్నారు. రకరకాల గెటప్స్లో వచ్చి ట్రాప్ చేస్తున్నారు. ముందు డబ్బు ఎర చూపించి తర్వాత డీల్ గురించి మాట్లాడినట్టు మాట్లాడి వల్లో వేసుకుంటున్నారు. వాళ్ల పుణ్యమాని ఇప్పటికి 9 మంది సస్పెండ్ అయ్యారు. నువ్వు కలెక్షన్ కింగ్ కాబట్టి నీకు చెప్తున్నాను. నువ్వు 10వ వాడివి కావద్దు. జాగ్రత్తగా ఉండు.
1 వీక్ ఎవరి ట్రాప్లోనూ పడద్దు. ఓకే రాజ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి. అక్క, ఎన్నాళ్ళు దాస్తారు? ఎన్నాళ్ళు మీ నాటకాన్ని నడిపిస్తారు? నేను చూస్తాను. వారసుణ్ణి కాని వారసుణ్ణి ఈ ఇంటికి ఇవ్వాలని చూస్తున్నావా? నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాననుకున్నావు?